పాకిస్తాన్లో ప్రత్యేక సింధు డిమాండ్ ఊపందుకుంది. ప్రత్యేక సింధు దేశం కావాలి అంటూ అక్కడ సింధు ప్రజలు రోడ్డెక్కిన పరిస్థితి. కరాచీలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ కూడా హింసాత్మకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రీసెంట్గా కొన్ని కామెంట్స్ చేశారు సింధు గురించి. బోర్డర్స్ మే చేంజ్ ఎనీ టైమ్, సింధ్ మే బీ బ్యాక్ టు ఇండియా అని చెప్పేసి. ఒకవైపు రాజ్నాథ్ సింగ్ ఈ కామెంట్స్ చేసిన కొన్ని రోజులకే అక్కడ పాకిస్తాన్లో ఉద్యమం జరుగుతోంది. దీనికి ఏదైనా సంబంధం ఉందా ఈ ఉద్యమానికి, పాకిస్తాన్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకి ఏమంటారు? ఎస్ అండి, 2025 నవంబర్లో సింధ్ కమ్యూనిటీని ఉద్దేశించి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రసంగిస్తూ సింధ్ అనేది భౌగోళికంగా జోగ్రఫికల్గా భారతదేశంలో పార్ట్ కాదు రాజకీయంగా, కానీ కల్చరల్లీ సాంస్కృతికంగా మానసికంగా అంటే సైకలాజికల్లీ సింధ్ అనేది భారత్లో అంతర్భాగమే. ఇప్పుడు భౌగోళికంగా లేకపోయినా భవిష్యత్తులో ఏ సమయంలోనైనా బోర్డర్స్ మే చేంజ్, బోర్డర్ చేంజ్ అయిపోయి సింధ్ భారతదేశంలో ఐక్యమయ్యే రోజు ఒక రోజు వస్తుంది అని నర్మగర్భంగా డైరెక్ట్గా ఆయన మాట్లాడడం జరిగింది. అది కూడా ఏదో మామూలు నాయకుడు కాదండి, ప్రభుత్వంలో క్యాబినెట్ మినిస్టరు, రక్షణ శాఖ మంత్రి, ఇప్పుడు చాలా యాక్టివ్గా ఆయన ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఇది మాట్లాడడం అంటే ఏదో వ్యూహాత్మకంగానే కొనసాగింది. మరి దీనికి కొనసాగింపే అన్నట్టు కేవలం నవంబర్లో అది జరిగితే కేవలం ఒక నెలలో, అంటే నెల కూడా కంప్లీట్ అవ్వకుండానే డిసెంబర్ 7వ తారీఖున ఈ సింధ్లో అతిపెద్ద ఫెస్టివల్గా సింధ్ కల్చరల్ డే అనే ఒక ఉత్సవం జరుగుతుందన్నమాట. కరాచీ మిగిలిన సిటీలో, కరాచీ హైదరాబాద్ మిగిలిన సిటీల్లో, హైదరాబాద్ అంటే సింధ్లో ఒక హైదరాబాద్ కూడా ఉంటుందండి మన హైదరాబాద్ లాగా. అక్కడ ఒక ఉత్సవం జరుగుతూ ఉంటే కరాచీలో, పాకిస్తాన్ అతిపెద్ద సిటీ, పాకిస్తాన్ ఎకనామిక్ క్యాపిటల్లో ఈ సింధ్ కల్చరల్ డే సడన్గా ఏమైందంటే ప్రత్యేక సింధు దేశం ఉద్యమంగా మారిపోయిందండి. వెంటనే అక్కడ జేఎస్ఎస్ఎం అనే ఒక పార్టీ, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆర్గనైజేషన్ లీడర్ కూడా ఇది డిమాండ్ చేయడం జరిగింది, మాకు ప్రత్యేక సింధు దేశం కావాలి అనుకుంటూ ఒక పెద్ద ఉద్యమంగా మారిపోయి అది ఒక వైలెంట్ ఉద్యమంగా మారిపోయింది. పోలీసులు కాల్పులు జరపడం జరిగింది, లాఠీ చార్జీ చేయడం జరిగింది, టీర్ గ్యాస్ ఉపయోగించడం జరిగింది, బాష్పగోళాలు అవి, ఎంతోమంది గాయపడడం కూడా జరిగింది. అసలు ఈ ఉద్యమాన్ని పోలీసులు కంట్రోల్ చేయలేని దశకు వెళ్ళిపోయింది. అసలు ఏం జరుగుతుంది సింధులో అంటే, ఈ సింధు అనేది పంజాబ్ తర్వాత రిచెస్ట్ ప్రావిన్స్ ప్రస్తుతం పాకిస్తాన్లో. తర్వాత జనాభా పరంగా పంజాబ్ ప్రావిన్స్ తర్వాత 2వ అతిపెద్ద రాష్ట్రం కూడా సింధ్ ప్రావిన్స్ అనేది. చాలా కీలకం. అందులో కరాచీ, పాకిస్తాన్లో అతిపెద్ద సిటీ కరాచీ ఉంటుంది. కరాచీ అతిపెద్ద పోర్ట్ అక్కడ ఉంటుంది, గేట్వే ఆఫ్ పాకిస్తాన్ అని పిలుస్తారు. సుమారు 5.5 కోట్ల మంది జనాభా ఉంటుందండి. 1.4 లక్షల చదరపు కిలోమీటర్లతో ఉంటుంది. అంటే పాకిస్తాన్లో సుమారు 20% భూభాగానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ సింధ్ అనేది భారతదేశంలో గుజరాత్తో, రాజస్థాన్తో కలిసి ఉంటుంది అనమాట. ఇంత కీలకమైన ప్రాంతం, అది కూడా కరాచీ ఎక్కువ లార్జెస్ట్ పోర్ట్ ఉన్న ప్రాంతం, ఒక ప్రత్యేక దేశం అనేది అప్పటికి పాకిస్తాన్ షేక్ అయిపోయిందనమాట. ఎందుకంటే అంత ఈజీ కాదండి, ఏదో బలూచిస్తాన్, నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్, అండర్ డెవలప్డ్ రీజన్, ట్రైబల్ ఏరియాల్లో ప్రత్యేక దేశం అంటే అది వేరే. కానీ పంజాబ్ లాంటి సింధు ప్రావిన్స్లో ఇది రావడం అంటే మాత్రం అది అంత ఈజీ కాదండి. అది చాలా తీవ్రమైన ఉద్యమం అయిపోతుంది. అక్కడ హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారు పాకిస్తాన్లోనే. అక్కడ ఉద్యమం అనేది పాకిస్తాన్ షేక్ అయిపోతుందని అర్థం. అంటే రాజ్నాథ్ సింగ్ గారికి ముందే ఏమైనా తెలుసా, లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారు అంటే భారతదేశం థింక్ ట్యాంక్ అంటే అజిత్ దోవల్ గారి నేతృత్వంలో సింధులో ఏమైనా విభజనకి ప్రయత్నం జరుగుతుందా అంటే, భారతదేశం విభజించడంలో ఎటువంటి పాత్ర వహించదు. కానీ రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన ఈ స్టేట్మెంట్తో ఇది సింధు ప్రావిన్స్కి సంబంధించి ఆయన చాలా లోతుగా వెళ్ళడం జరిగిందనమాట ఆయన మాటల్లో. ఈ సింధు ప్రావిన్స్ కోసం ఈయన రాజ్నాథ్ సింగ్ గారి మాట్లాడిన మాటల వల్ల సింధులో ఆ ఉద్యమం మళ్ళా తలెత్తిందా అంటే అది జరుగుతుందన్నమాట. ఇండియా తల దూర్చని అవసరం లేదు, కానీ ఈయన ఇచ్చిన స్టేట్మెంట్తో అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చి అక్కడ ప్రత్యేక సింధు దేశం, ప్రత్యేక సింధు కమ్యూనిటీ అంటే ఇప్పుడు ప్రస్తుతం గుజరాత్, రాజస్థాన్, పాకిస్తాన్లో సింధు కమ్యూనిటీ ఉంటుందన్నమాట. దీనికి ప్రత్యేకించి ఒక అద్భుతమైన సాంస్కృతికంగా ఒక ఐడెంటిటీ ఉంటుందండి. ఒక అద్భుతమైన ఐడెంటిటీ ఉంటుంది, దానికి ఒక గుర్తింపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహాభారతంలోకి మనం వెళితే, మహాభారతంలో మనకి గుర్తుంటుంది, మనకి వీళ్ళు ఎవరెవరు వచ్చారో అక్కడ నుంచి. మహాభారతంలో శల్యుడు పైకన మాద్రా కింగ్డమ్ అని పైకన సింధు పైనే ఉంటుంది. అది అక్కడ రాజస్థాన్ డిజర్ట్ ఈ ప్రాంతం అంతా, అక్కడ నుంచి మాద్రా శల్యుడు వస్తాడు.
తర్వాత శల్యుడు అర్జునుడు సంహరించిన ఈ సింధు రాజే, ఎవరో ద్రౌపదిని చెరబట్టపోతే సింధురాజు అభిమన్యుడు మరణానికి కారణమైతే ఆ సింధురాజునే అర్జునుడు సంహరిస్తాడు. మహాభారతం నుంచి సింధురాజు అంటే అక్కడ మనకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది మహాభారత కాలంలో. పైన గాంధారి రాజ్యం, రామాయణ మహాభారతాల్లాగా. ఆ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. అసలు సింధు నాగరికత సింధు నది పేరు మీద ఇది వచ్చింది. ఇప్పటికీ సింధు నది ప్రపంచంలో ఒక అతిపెద్ద నది అయిన సింధు నది డెల్టా ప్రాంతం కరాచీ ప్రాంతంలో ఉంటుంది. రిచెస్ట్ ప్రావిన్స్ అండి. కానీ పాకిస్తాన్లో అభివృద్ధి లేక వెనకబడిపోయింది. మొత్తం సింధు రాష్ట్రం యొక్క జీడిపి అంతా కలిపితే హైదరాబాద్ అంత జీడిపి ఉంది. ఏది తెలంగాణలో ఉన్న హైదరాబాద్ అంత జీడిపి అంటే ఎంత వెనకబడి ఉందో ఆ ప్రాంతం చూడండి. అంత రిచ్ ఉండి అది కూడా ఏదో మనకి సింధు నది రివర్ డెల్టా ప్రాంతం ఎలా ఉండాలండి, కానీ అది వెనకబడిపోయిందని చెప్పడానికి దాని జీడిపి $100 బిలియన్, హైదరాబాద్ అంత జీడిపి ఉండడం అనమాట. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు వ్యాపారంలో అగ్రగణ్యులు అనమాట. గుజరాత్ లాగా గుజరాత్ అనేది చాలా ముందుకు వెళ్ళిపోయింది. గుజరాత్ ఇప్పుడు జీడిపి చూస్తే సుమారు $400 బిలియన్ ఉంటుంది. దానికంటే అద్భుతంగా 4 రెట్లు ఉంది ఒక గుజరాత్. మరి అది ఎలా ఉండాలి, ఎందుకు అలా ఉంది అంటే వెనకబడిపోయారు. అందుకే ప్రత్యేక దేశాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ అసీం మునీర్ ఇప్పుడే 27వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అత్యంత శక్తివంతమైన పర్సన్గా ఆల్మోస్ట్ పాకిస్తాన్కి రూలర్గా వచ్చేసాడు. ఆయనకి స్వాగతం పలుకుతున్న అతిపెద్ద ఉద్యమమే సింధు. ఇప్పుడు దాకా బలూచిస్తాన్లో ఉంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ BLA. అక్కడ తీవ్రమైన ప్రత్యేక దేశ ఉద్యమం జరుగుతుంది. నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో జరుగుతుంది. ఆఫ్ఘన్తో గొడవలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు సింధులో గొడవలు అవుతున్నాయి, POKలో గొడవలు అవుతున్నాయి. అంటే పాకిస్తాన్ ఏమవబోతుంది, 5-6 ముక్కలుగా పాకిస్తాన్ విభజన జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దాకా పాకిస్తాన్ని భారతదేశం ట్రీట్ చేసిన విధానం వేరు, ఇప్పుడు నుంచి ట్రీట్ చేయబోయే విధానం వేరు. గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు అజిత్ దోవల్ గారి నోట్లోంచి మాటలు వస్తాయి, రాజ్నాథ్ సింగ్ గారు నోట్లోంచి మాటలు వస్తాయి, జైశంకర్ గారి నోట్లోంచి మాటలు వస్తాయి, ప్రైమ్ మినిస్టర్ మోడీ నోట్లోంచి కూడా మాటలు వస్తున్నాయి. ఆర్మీ జనరల్ ఎప్పుడు మౌనంగా ఉండే భారత ఆర్మీ జనరల్ CDF నుండి నేవీ ఎయిర్ చీఫ్ మార్షల్ నుంచి నోట్లు వస్తున్నాయి. ఇవన్నీ డాటెడ్ అంతా మనకు కనెక్ట్ చేస్తే ఏదో ఒక అద్భుతమైన వ్యూహం భారత దగ్గర జరుగుతుంది. ఏంటి అంటే ఇప్పటివరకే పాకిస్తాన్ అటాకులు చేస్తే, తీవ్రవాద అటాకులు చేస్తే మన కాశ్మీర్ మీద మన ఇండియా అంతా ఒక స్లీపింగ్ సెల్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తుంటే మనం కాసుకునేవాళ్ళు. ఓన్లీ వీ హ్యావ్ బీన్ డిఫెండింగ్ వాట్ ఎవర్ ది అటాక్స్ ఫ్రమ్ ది పాకిస్తాన్. ఇప్పటివరకే డిఫెండ్ చేసుకున్నాం, రక్షణాత్మకమైన వైఖరితో ఉన్నాం. కానీ ఇప్పుడు నుండి పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది అఫెన్సివ్గా మారింది, అటాక్ చేయడం మారింది. మన దగ్గర భారతదేశాన్ని విభజించాలంట వాళ్ళు, భారతదేశం విభజిస్తారా వాళ్ళు, పాకిస్తాన్ విభజన జరుగుతుంది. ఇప్పుడు అది వ్యూహం. అంటే పాకిస్తాన్ 4-5 ముక్కలుగా అయిపోతుంది. ఇందిరా 1971లో బంగ్లాదేశ్ విభజన వల్ల చాలా ఉపయోగకరం జరిగింది. ఇంకా మళ్ళీ పాకిస్తాన్కి బుద్ధి రాలేదు, అణ్వాయుధాలు తెచ్చుకుని ఇది అటాక్ చేస్తూనే ఉంది. ఒక చిన్న దేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద దేశాన్ని, ఒక సూపర్ పవర్ లాంటి భారతదేశాన్ని అది విభజించాలనుకుంటుంది. ఇక క్షమించడానికి కుదరదు అనేది భారత విధానం. అందుకే అజిత్ దోవల్ లాంటి థింక్ ట్యాంకర్స్ ఇప్పుడు పాకిస్తాన్ అటాక్ చేసాక ఊరుకోకుండా మనమే అటాక్ చేస్తున్నాం. అఫెన్సివ్ అంటే పాకిస్తాన్లో విభజనకే దారితీస్తుంది. అక్కడ విభజనలకి మనం మాటల ద్వారా ఇస్తున్నాం, ఇంకా చేతల్లోకి వెళ్ళలేదు. చేతలు వచ్చేది ఎలా ఉంటుందో చూడండి. POK మనలో విలీనం అవ్వాలి, BLO ప్రత్యేక దేశం అవ్వాలి, సింధు వచ్చి ఇండియాలో కలవాలి, పంజాబ్లో మన పంజాబ్ వచ్చి మళ్ళీ మనకు కలవాలి. పంజాబ్ అనేది గుర్తుపెట్టుకోండి, పంచనదులు భాగం, సింధు నది ఉపనదులు, అది విభజించాడు. బ్రిటిష్ వాడు ఏం చేశాడు, మనకి 2 రెక్కలు ఉంటాయి, ఇది పంజాబు, ఇది బెంగాల్, రెండింటిని విభజించాడు వాడు. అందువల్ల మనం భారతదేశం వీక్ అయింది. ఇప్పుడు మళ్ళా అఖండ భారత్ అంటే పంజాబు, సింధు, గుజరాత్ మరాఠలాగా మనకి సింధు నది కలిసే ప్రాంతం అంతా భారతదేశంలో ఐక్యం అవ్వాలి. గంగా నది ప్రాంతం, బ్రహ్మపుత్ర నదులు ఉన్న డెల్టా మనలో ఐక్యం కావాలి. అది అఖండ భారత్, అది రిచెస్ట్ ఇండియా అవ్వడానికి సూచిక అదే. ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. చూడండి, సింధు ప్రజలు కోరుకుంటున్నారు, బెలూచిస్తాన్ ప్రజలు కోరుకుంటున్నారు, POK ప్రజలు ఇండియాలో కలవాలని కోరుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మతాలకు అతీతంగా జరుగుతుంది. పాకిస్తానీ ప్రజెంట్ యూత్, ముస్లిం యూత్ కూడా అది ఇండియాలో ఉంటే ఎంత బాగుండని అతిపెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది అక్కడ సోషల్ మీడియాలో. గుర్తుపెట్టుకోవాలి, కల్చరల్ మన ప్రొడక్ట్స్ వాళ్ళు, పాకిస్తానీ పీపుల్ మన ప్రొడక్ట్స్ని మనం ఎగుమతి చేయకపోవడం వల్ల వాళ్ళు దుబాయ్ నుంచి మరీ కొనుక్కుంటారు 4-5 రెట్లు పెట్టి. అది ఇండియన్ సినిమా అక్కడ ఉంది.
ఇండియన్ రామాయణ మహాభారతాలకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదంతా ప్రాముఖ్యత ఉంది. ఇదే అఖండ భారత్ అండి, ఇది సాంస్కృతికంగా కలిసి ఉంది. ఇప్పుడు సింధు అనేది ఒక ప్రత్యేక దేశం అవుద్ది అనుకుంటారు, దేశం కాదండి, భారతదేశంలో కలవబోతుంది. ఎందుకంటే అది ఒక అంతర్భాగం, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్తో అంతర్భాగం. సింధీ కమ్యూనిటీ అనేది అంతర్భాగం. సింధీ అనే ఒక ఆవు గేదెలు ఉంటాయి, ముర్రా జాతులు, అక్కడ చూడండి, ఆ పేర్లు చూడండి. సింధు నది ఉంటుంది, థార్ డెజర్ట్ ఉంటుంది. భౌగోళికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా కేవలం బ్రిటిషోడ బోర్డర్ ఒకటి రచించాడంతే, ఏమీ లేదు. మళ్ళీ ఇది కలవడం అనేది మామూలుగా జరిగే ఒక పరిణామం, అది చరిత్రలో జరుగుతుంది. చరిత్రలో చిన్న చిన్న దేశాలైనా ఎప్పుడున్నా అఖండ భారత హిమాలయాల పైన కింద హిందూ మహాసముద్రంలో మధ్యలో ఉంటుంది. సింధు నది ప్రత్యేక దేశం అనుకుంటున్నారు, ప్రత్యేక దేశం కాదండి, ఇండియాలో కలిసిపోబోతుంది. అది కూడా 1-2 సంవత్సరాల్లో మనం చూడబోతున్నాం.